సరే, నేను 12 గంటల నుంచి ఎవరన్నా డైరెక్ట్ గా బుక్ చేసుకోవాలంటే 12 గంటలు చేసుకుంటాను. వాట్ ఈస్ ది రీజన్? Sir, what happens is that morning we have given exclusive 1.5 hours to GSWS. The reason is that direct booking cheste within 2, 3 or 5 minutes they are able to book because of the bandwidth. GSWS to man try cheste booking ki almost 20 minutes, 30 minutes varku padtundi. So we exclusively in our system 1.5 hours we have given initial to the GSWS. Sir, process of in this system we have to establish a cycle in the sense first people to order. No, what I am saying, system లో who is the first, who is second, all this come. Then మీరు system లోనే అది కూడా డెవలప్ చేయండి. ఆటోమేటిక్ గా ఏది ఎవరని ఆటోమేటిక్గా ఏ రీతికి ఎవరు అడిగారు, ఏ టైం అడిగారు, వేరే థాట్ ఉంది. సిస్టమ్ ఇదే ఈ టైం అలాట్మెంట్ మీకు ఏదైనా అన్లెస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే తప్ప సిస్టమ్ విల్ క్రియేట్ ప్రియారిటీ ఎవ్రీథింగ్. మీరు వాచ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఇట్ ఈస్ వర్కింగ్ విత్ నాట్ వర్క్. ఎంట్రన్స్ బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఈ టైంని బట్టి ఆటోమేటిక్గా రిజిస్టర్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఆన్లైన్ బుకింగ్ 24/7. ఎవరు ముందు వచ్చారు బుక్ చేసుకుంటారు. వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు అనుకోండి, ఆ టైంకి కూడా పెట్టుకుంటారు. ఆ సీట్లకి లాస్ట్ మూమెంట్లో రేట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి అవి మాత్రం పెట్టుకుని అన్ని బుక్ చేసేస్తారు. నువ్వు చూసుకొని బుక్ చేసుకోవడం అంతే. దట్ సిస్టమ్ ఐ వాంట్ టు బ్రింగ్ హియర్. పబ్లిక్ పర్సెప్షన్ రావడానికి ఏమేం చేయాలో మనం కోట్ చేసుకోవాలి. Time and again, with the true spirit, public should appreciate us. Everybody is having a phone. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఫోన్, డ్రోన్, CCTV కెమెరా will is going stage where we can anybody can order any point of time. సెకండ్ యాంగిల్, కొంతమంది మనము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం, కలెక్టర్స్ కూడా ఉన్నారు. ఇట్ ఈస్ ద ఫ్రీ శాండ్, ఇసుక ఫ్రీ. ఒకవేళ మీరు చెప్పిన సెంటర్కి రావాలంటే, లోకల్ పీపుల్ అక్కడ రావాలంటే ఇట్ విల్ కాస్ట్ ఫర్ హిమ్ అన్నెసరీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది. వాడి ట్రాక్టర్తో వాడు లోకల్గా తీసకపోతే మనకి ఇబ్బంది ఏంటి? వాడు అమ్మకుండా రీసేల్కి పోకుండా ట్రాక్టర్లో తీసేపోయి, ఎడ్ల బండ్లో తీసేపోయి లారీకి లోడ్ చేసి పంపిస్తే ప్రాబ్లం. అది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ది సిస్టమ్స్. ఎడ్ల బండ్లో తీసుకుపోయి లారీలు అమ్ముకోవాలన్నా వీడు మనమే ఫ్రీ ఇచ్చినప్పుడు మీకంటే వాడు ఎఫిషియెంట్ అయితే తప్ప అమ్మేదానికి అవకాశం లేదు. వాడు ఆకాశంలో తీసుకుపోవడం, లారీలో పెట్టుకోవాలి, లారీ కాస్ట్ అవుతుంది, మీరు ఎక్స్లేషన్ కాస్ట్, సేమ్ రేంజ్, నామినల్ కాస్ట్ ఆఫ్ సేమ్ రేంజ్. బట్ సేమ్ రేంజ్ మేక్స్ నో డిఫరెన్స్, either transportation or acceleration. మీకు ప్రైస్ ఉంటే ప్రైస్ అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ లేదు కాబట్టి ఫ్రీ శాండ్ విత్ ట్రూ స్పిరిట్ కామన్ మ్యాన్ చేరాలని నా ఉద్దేశం. ఇప్పుడు అది చేరకుండా అడ్డంకులు పడితేనే ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీ శాండ్ పేరు పెట్టి వాళ్ళు రేటు డిక్లేర్ చేసి ఎక్కడికక్కడ సిండికేట్లు పెట్టుకొని శాసించే పరిస్థితులు వస్తే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రానంత వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇది పెట్టినప్పుడు మీరు కావాలంటే పంచాయతీని కూడా అలర్ట్ చేసి, ఈరోజు సిస్టమ్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే సీమ్లెస్ ఇంటిగ్రేషన్ పెట్టి ఎక్కడికి కావాలి, ఏ ఊరికి తీసుకుపోతారో చూసుకుంటారు. ఆటోమేటిక్గా పలానా దగ్గరికి శాండ్ కావాలంటే అక్కడుండే పంచాయతీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫ్రాడ్గా ఆ ఊర్లో వాడు ఇల్లు కట్ట, దాని మీద ఏ విధంగా కంట్రోల్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం. ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టి మనం అనుకున్న పాలసీ పైన లేనిపోని మనం హంగామా చేసి అసలు వాళ్ళని హెరాస్మెంట్ మొదలు పెడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయని నా ఉద్దేశం.
ఫ్రీ శాండ్ ట్రూ స్పిరిట్ తో అమలు చేస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇది కూడా మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఐ వాంట్ టు గో లిబరలీ. వాడికి ఉచితంగా శాండ్ దొరికింది లేదు. ఇప్పుడు సరే ఏ కారణం వల్ల కావచ్చు, మనం కూడా లేట్ గా స్టార్ట్ చేయొచ్చు, మన దగ్గర శాండ్ లేదు, డిమాండ్ ఇన్నేళ్ళుగా లేని ఒకేసారి రావచ్చు, అవి కూడా ఉన్నాయి. ఇంకా అనుకున్నంతగా ప్రతి ఒక్కరికి శాండ్ దొరికే పరిస్థితి లేదు. యాజ్ ఆన్ టుడే దట్ ఈస్ ద రియాలిటీ. ఈవెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ దట్ పించ్. ఇది మళ్ళా మన రిస్ట్రిక్షన్స్ పెడితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్రూలీగా వచ్చి, ఎందుకంటే మనం అందరం కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే, ప్రతి ఒక్కడు వచ్చి లారీ తీసుకొని మనుషులు తీసుకొచ్చి వాడే లేపుకొని వెళ్ళాలంటే కష్టం, లోడ్ చేసుకొని పోవాలంటే. పంచాయతీ కూడా పవర్స్ ఇవ్వండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, లెట్ దెమ్ రెగ్యులేట్. మీ ఊర్లో ఉండేది ఓటా యాక్ట్ మనం తెచ్చాం. దేనికోసం ఓటా యాక్ట్ తెచ్చాం? దేన్ని తీసుకొచ్చాం? దేనికోసం తీసుకొచ్చామంటే ఇండిస్క్రిమినేట్ గా వేస్తున్నారు కాబట్టి ఇసుక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తగ్గిపోయి ఆ ఏరియా అంతా రైతుల్లో రియాక్షన్ వస్తా ఉంటే ఈ లెవెల్ వరకే చేయాలి అనేది రిస్ట్రిక్షన్ తీసుకొచ్చాం. బియాండ్ దట్ ఎండకూడదని. ఇప్పుడు కూడా దాన్ని మనం చేద్దాం. అంతవరకే చెప్పిన, మీరు కావాలంటే ఇన్స్పెక్షన్కి డ్రోన్ పంపించి ఇన్స్పెక్షన్ చేసుకుంటే కలెక్టర్ చెప్పింది కరెక్టా లేదా 2 minutes ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అదే మరిగా ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలంటే వాట్ మెసేజ్ యూ హావ్ గివన్, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 minute. రియల్ టైమ్ ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్. సో యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ డిఫరెంట్ వరల్డ్. దానికోసం నేను ఏమంటున్నానంటే, మనం కూడా గవర్నమెంట్ ని కూడా ఆ లైన్ లో తీసుకుపోవడం, ఇంటెన్షనే కాదు ఎగ్జిక్యూషన్ కూడా ఆ స్పిరిట్ లో మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, నేను ఒకటే మిమ్మల్ని పోయేదంటే ఇదంతా కూడా సిస్టమేటిక్ గా జరగాలి, ఆటో పైలట్ జరగాలి. కలెక్టర్ డాష్ బోర్డ్ లో మీరు చూసుకుంటే, ఒక నిమిషం మీ ఫోన్ లో ఎక్కడున్నా ఒకసారి చూసుకుంటే రియల్ టైమ్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ శాండ్ ఈచ్ రీచ్, యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సీ ది డేటా. ఎగ్జిక్యూషన్ అయిందా లేదా, ఎక్కడ డిలే వెళుతుంది, అవన్నీ చూసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి, అవి కూడా తీసుకొని ఏ విధంగా చేయాలి చేద్దాం. ఇప్పుడే ఆన్లైన్ సిస్టమ్ ఆన్ చేసాం.